నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి కుటుంబానికి రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, నందమూరి సుహాసినిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు తమ ముద్ర వేశారు. ఇప్పుడు అదే కుటుంబాల నుంచి మరొక మహిళా నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్తలు రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దివంగత నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు, రహదారి ప్రమాదంలో అకాల మరణం చెందిన నందమూరి జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జానకిరామ్ జీవించి ఉన్న సమయంలో కానీ లేదా ఆయన మరణించిన తర్వాత కానీ దీపిక ఇప్పుడు సినిమా వేడుకలలో లేదా రాజకీయ వేదికలపై పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. గతంలో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసిన సందర్భంలో మాత్రమే ఆమె తరపున ప్రచారంలో పాల్గొన్నారు ఆమె. అటు తర్వాత ఇటీవల దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కనిపించారు. అయితే గత 2 వారాలుగా ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా నందమూరి దీపిక అధికారికంగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ, జానకిరామ్ ఫోటోలతో పాటు తెలుగుదేశం పార్టీ పోస్టర్లను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. ఇక నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. ఒక్కసారిగా జనంలోకి వస్తూ సేవా కార్యక్రమాలు పెంచుతూ పార్టీ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉండడంతో నందమూరి అభిమానులలో, టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. దీపిక రాబోయే రోజులలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా ప్రచార బాధ్యతలు మాత్రమే చేపడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.